పిచ్చికుక్క స్వైర విహారం నలుగురు విద్యార్థులపై దాడి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలింపు ఎల్లారెడ్డిపేటలో గల 14వ వార్డులో నర్సరీ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులను కుక్క కాటు వేయడంతో తీవ్ర గాయాలు. అదే శునకం మెయిన్ రోడ్డు వైపు దూసుకెళ్లి మధ్యలో వర్షిత్ రెడ్డిపై కూడా దాడి. రోడ్డుపై ఆడుకుంటున్న మరో ఇద్దరు చిన్నపిల్లలపై కూడా దాడి చేసిన కుక్క రాగుల భార్గవికి చెందిన కూతురు రిత్విక, గుండం సంధ్య కుమారుడు అనుష్ రెడ్డికి శరీరం ఛాతిపై స్వల్ప గాయపరిచినటువంటి కుక్క. గ్రామానికి చెందిన మస్కూరి బ్రిటిషా విజ్ఞాన స్కూల్లోని 2వ తరగతి మస్కూరి సహస్ర శ్రీ చైతన్య ఎల్కేజీ విద్యార్థి, ఏర్పుల వరుణ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యూకేజీ, మధ్యలో వర్షిత్ రెడ్డి విజ్ఞాన్ స్కూల్లోని ఫస్ట్ క్లాస్ చదువుకుంటూ ఉన్నారు. పాఠశాల వదిలిపెట్టిన తర్వాత బ్రిటిషా, సహస్ర, వరుణ్లు అంతా కలిసి ఒక చోట కూర్చుని హోంవర్క్ చేసుకుంటూ ఉండగా అటువైపుగా వచ్చినటువంటి పిచ్చి కుక్క ఒక్కసారిగా దాడి చేసి పరారైన కుక్క. లబోదిబోమంటూ విద్యార్థులు హోంవర్క్ చేసిన పుస్తకాలు వదిలిపెట్టి ఎవరింటికి వారు వెళ్లిపోగా వారి తల్లులు నేరుగా ఎల్లారెడ్డిపేటలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకుని వెళ్లగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని 108 అంబులెన్స్ లోని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు. భార్గవి ఎల్లారెడ్డిపేట. మా పాప ఇంటి దగ్గర బయట ఆడుకుంటుండగా వచ్చి కుక్క కరిచింది. వచ్చిందా? ఎక్కడ చేతికి కరిచిందా? చేతికి. ఇలాంటి కుక్కల్ని ప్రభుత్వం బయటికి రాకుండా కొంచెం చర్య తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లలు ఎంతమంది కరిచిన కుక్కలు? 6 మెంబర్స్, 6 కొంచెం పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. నా పేరు గుండం సంధ్య. మా చిన్న కొడుకు పేరు గుండం అనుష్ రెడ్డి. అంటే వాటిలో ఆడుకునే పిల్లగాని అది ఏది కుక్కన పిచ్చి కుక్కన తెలియదు కానీ ఇంకో అమ్మాయిని గడిచొచ్చి మా అబ్బాయిని గడిచింది. మా గల్లీలో ఇద్దరు పిల్లలు గడిచింది. అంత ముందుకే 4 గడిచింది ఇక్కడ ఊళ్ళే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళిద్దరు గడిచిపోయింది. గాయాలు బాగానే 2 దగ్గర గాయాలైనాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పించి ఇక్కడికి పోమంటే ఇక్కడికి వచ్చిన 24 అవర్స్లో ఇంకో ఇంజక్షన్ పడాలంటే ఇక్కడికి వచ్చిన సిరిసిల్ల హాస్పిటల్. గవర్నమెంట్ కొంచెం పిల్లల్ని కేర్ తీసుకోవాలంటే ఆ పిచ్చి కుక్కలు అనేవి వీధుల్లోకి తిరగకుండా ఊర్లలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట. నా పేరు గుండం సంధ్య. మా చిన్న కొడుకు పేరు గుండం అనుష్ రెడ్డి. అంటే వాటిలో ఆడుకునే పిల్లగాని అది ఏది కుక్కన పిచ్చి కుక్కన తెలియదు కానీ ఇంకో అమ్మాయిని గడిచొచ్చి మా అబ్బాయిని గడిచింది. మా గల్లీలో ఇద్దరు పిల్లలు గడిచింది. అంత ముందుకే 4 గడిచింది ఇక్కడ ఊళ్ళే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళిద్దరు గడిచిపోయింది. గాయాలు బాగానే 2 దగ్గర గాయాలైనాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పించి ఇక్కడికి పోమంటే ఇక్కడికి వచ్చిన 24 అవర్స్లో ఇంకో ఇంజక్షన్ పడాలంటే ఇక్కడికి వచ్చిన సిరిసిల్ల హాస్పిటల్. గవర్నమెంట్ కొంచెం పిల్లల్ని కేర్ తీసుకోవాలంటే ఆ పిచ్చి కుక్కలు అనేవి వీధుల్లోకి తిరగకుండా ఊర్లలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.